ఓం నమః శివాయ. రుద్రాక్ష ఒక చెట్టుకి కాసిన గింజ మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి కన్నీటి బిందువు. దేవుడు ఎందుకేడ్చాడు? బాధతోనా, భయంతోనా? కాదు, ఈ కన్నీటి వెనుక ఒక భయంకరమైన యుద్ధం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే రాక్షసులు లోకాలను పట్టి పీడిస్తున్నప్పుడు వారిని అంతం చేయడానికి శివుడు తన అఘోర అస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఆ లక్ష్యం కోసం ఆ మహాదేవుడు వేల సంవత్సరాలు ఏకాగ్రతతో తపస్సు చేశాడు. తపస్సు ముగించి కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళలోని వేడి తట్టుకోలేక కంటి నుండి జలజలా రాలిన నీటి బిందువులే ఈ రుద్రాక్షలు. రుద్రుడి అక్షం నుండి రాలిందు కాబట్టే దీనికి రుద్రాక్ష అని పేరొచ్చింది. అంటే ఇది శివుడి ఆవేదన కాదు, శివుడి ఆగ్రహం మరియు ఏకాగ్రత. అందుకే రుద్రాక్షకు ప్రాణం ఉంది. సైన్స్ ప్రకారం దీనికి విద్యుదయస్కాంత శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉంది. 1 నుండి 21 ముఖాల వరకు రుద్రాక్షలు లభిస్తాయి. ప్రతి ఒక్కటి భిన్నమైన శక్తిని కలిగి ఉంటుంది. వీటిలో ఏకముఖి అత్యంత పవిత్రమైనది, పంచముఖి సర్వసాధారణంగా ధరిస్తారు. దీన్ని ఎవరైతే ధరిస్తారో వారి చుట్టూ ఇది ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ గానీ, దుష్టశక్తులు గానీ మీ దరిదాపుల్లోకి రాలేవు. ఇది మీ గుండె లయను కూడా నియంత్రిస్తుంది. రుద్రాక్ష మీ మెడలో ఉందంటే సాక్షాత్తు శివుడే మీకు అంగరక్షకుడిగా ఉన్నాడని అర్థం. చూశారుగా ఫ్రెండ్స్, రుద్రాక్షల గొప్పతనం. మీలో ఎంతమంది రుద్రాక్షను ధరిస్తున్నారు? కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. జై హింద్.